అండి అమ్మమ్మ కాలం నాటి మిరియాల పాలని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 1.5 కప్పు దాకా పాలని వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ పాలని కొద్దిగా మరుగుతున్నప్పుడే 1 టీ స్పూన్ దాకా చక్కెరని యాడ్ చేసుకోండి. ఇప్పుడు సన్నగా కచ్చపచ్చగా దంచుకున్న మిరియాల పౌడర్ని 1/2 టీ స్పూన్ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకోండి. వీటిని బాగా ఒక స్పూన్తో కలిపేసుకొని కొద్దిసేపు ఈ పాలని బాగా మరిగించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం దాకా ఇలా మరిగించుకోవాలి. మనం వేసుకున్న 1.5 కప్పుకి కప్పు పాలు అయ్యేంత వరకు ఇలా మరిగించుకోవాలండి. అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని టీ స్టెయినర్లో ఈ పాలని స్టెయిన్ చేసేసుకోండి. ఈ రెయినీ సీజన్లో ఈ పాలనేవి మనకి నైట్ టైం కానీ మార్నింగ్ టైం కానీ తీసుకుంటే దగ్గు, జలుబు, గొంతులో మంట లాంటివన్నీ రిలీఫ్గా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.